రైతు సోదరులందరికీ నమస్కారములండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, మనకు ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి రైతు బంధు నిధులు ఏ రోజు నుండి మళ్ళీ తిరిగి అయితే ప్రారంభం కానుంది. అలాగే ఎకరానికైతే 15,000 రూపాయల చొప్పునైతే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అలాగే ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో మీకు అందరికీ కూడా ఈరోజు అయితే ఎవరికైతే పడని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా నేడే డబ్బులు అయితే మీ ఖాతాలో ఖచ్చితంగానైతే నిధులు అయితే జమ చేయబోతున్నారు. అలాగే మొన్నటి నుంచి వచ్చేసి చాలామంది రైతులకైతే డబ్బులు అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి మనకి ఏదైతే ప్రక్రియ రైతు బంధు అయితే మరోసారి అయితే వానాకాలం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే సీజన్కు సంబంధించి నేడు తెలంగాణ కేబినెట్లో వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడు ఏదైతే ఉందో మనకైతే వాటిపై అయితే చర్చనైతే జరగడం జరిగింది. ఏదైతే ఈసీ పరిస్థితుల్లో కూడిన ఏదైతే అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నేటు అలాగే బయటి ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే రైతు రుణమాఫీ అలాగే రైతు బంధు నిధులకు సంబంధించి మళ్ళీ అయితే మనకైతే ఈసీ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు జూన్ 1 నుంచి లేదా 25 తేదీలోపు అయితే మనకైతే రైతు బంధు నిధులైతే రైతు భరోసా ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా నిధులైతే మళ్ళీ తిరిగి ప్రక్రియనైతే ప్రారంభం కాబోతుంది. ఈసారి అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టం చేయడం జరిగింది. రైతులకు వచ్చేసి 2-3 రోజులలో వచ్చేసి రైతు బంధు అయితే నిధులైతే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే కఠినంగానైతే చర్యలు చేపట్టింది. అలాగే అర్హుల్ని గుర్తించి అంటే ఎవరైతే దాదాపు 15 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీళ్ళ దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా పథకం అయితే అందబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. కాబట్టి ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేటి కేబినెట్లో వచ్చేసి అయితే వీటిలో దీనిపై అయితే ప్రధాన చర్చనైతే జరగడం జరుగుతుందన్నమాట. ఇక రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభం కానున్నది. ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో మీకు అందరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకొని మరోసారి వచ్చేసి రైతు భరోసా రైతు బంధు ఏదైతే పెండింగ్ ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో నేటి నుంచి అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేయనుంది. 3 రోజుల పాటు 39 లక్షల మందికి అయితే ఏదైతే రైతు బంధు డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో ప్రభుత్వం అయితే మే 7 నుంచి అయితే ప్రారంభమైంది. అలాగే మనకి ఈసీ చర్యలు అయితే చేపట్టింది. కాబట్టి ఈ రోజు నుంచి అయితే ఇంకా పడని వారికి అయితే పడుతున్నాయి డబ్బులు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్.